సహచర తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు, అదేవిధంగా గొప్ప కార్మిక నాయకుడు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆనాడు అధ్యక్షునిగా చేసి దాని తర్వాత ఇప్పుడు ఐఎన్టీసీలో కీలక పాత్ర, కార్మిక సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నిప్పులాంటి మనిషి మా ఆకునూరి కనకరాజన్న గారి ఇంట్లో వారి ఆధ్వర్యంలో ఈరోజు బీరా రవీంద్రనాథ్ ఆ తమ్ముడు తెలంగాణ దివ్యాంగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డ శుభదినం. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. ఈరోజు మన రాష్ట్ర అవతరణ సందర్భంగా ఆ రోజు ఉద్యమం చేసిన మిత్రులం అందరం ఇక్కడ కలుసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము. ఆ రోజు మేము ఎన్ని కష్టాలు పడ్డామో మన మిత్రులందరికీ తెలుసు. ఆ రోజు నా మీద 3 కేసులు బుక్ అయినాయి. 3 కేసుల ప్రకారం నేను ఒకసారి జైలుకి కూడా పోవాల్సి వచ్చింది, మన ఖమ్మం జైలుకి పోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఉద్యమంలో భాగంగా హెడ్ ఆఫీస్లో ఎప్పుడు కూడా నన్ను అందరూ చులకనగా చూసేవాళ్ళు. అరే ఈయన ఏంటిది ఇంత మంచి సింగరేణి నడుస్తున్నదాన్ని, సింగరేణి ఎందుకు ఇట్లా నాశనం చేస్తానని చెప్పేసి నా మీద ఛార్జ్షీట్ కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా సహచర ఉద్యమకారులు, మా నాయకత్వం, తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. ఈ గొప్ప శుభదినం ఈరోజు 6 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత, వేలాది మంది అమరులైన తర్వాత సాధించుకున్న రాష్ట్రం. అట్టిగా రాలే, ఎన్నో తిప్పలు పడ్డారు, ఎంతోమంది అమరులైన అలాంటి గొప్ప దినం, శుభదినం ఈరోజు. నిప్పులాంటి మా ఆకునూరి కనకరాజన్న ఇంట్లో రవీంద్రనాథ్ తెలంగాణ దివ్యాంగుల రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆ తమ్ముడు ఇక్కడ కేక్ కట్ చేయడం, ఈ కార్యక్రమం తెలంగాణ యాజిటేటర్లను సన్మానం చేయడం చాలా చాలా గొప్పగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం అంటే అన్ని బాధలు కూడా మళ్ళొకసారి పొద్దుగాలంతా యాదుకుంటే అన్నీ మర్చిపోయినాం. అయితే అప్పుడు 69 ఉద్యమం గురించి చదివినాం. వెనకట మా అన్నలు, మా అయ్యలు పోరాటంలో కీలక వాళ్ళు కూడా మంచిగానే కొట్లాడారు. కానీ రాజకీయ నాయకులు రాజకీయంగా ఆ రోజు అమ్ముడు పోవుడు అదంతా ఒక దుర్మార్గమైనటువంటి ఘటన, విషాదకరమైనటువంటి ఘటన. దాని తర్వాత పదుల సంఖ్యలో గుండు గీకించుకున్నా కావచ్చు, సగం గుండు గీకించుకున్నా, మొత్తం గుండు గీకించుకున్నా, అట్లా ఇక నిరసన తెలిపాలి. నిరసన కార్యక్రమం ఏదో ప్రభుత్వంతో ఏదో వ్యక్తితో శివయాత్ర చేయాలంటే నేనే అగ్గిపట్టేటోని, నేనే ఒక బొమ్మ తయారు చేసి అగ్గిపడతాం. మా ఇంట్లో మేము అబ్బాయి ఇద్దరు ఉన్నాం కానీ నువ్వు ఎవరికి అగ్గిపట్టినవు రా అని లొల్లి పేపర్లో చూసి, అట్లా 1 కాదు 2 కాదు ఎన్ని అర్ధనగ్న ప్రదేశాలు, అంగిడిచి పెట్టి ప్యాంటీస్ పెట్టి డ్రైర్ మీద ఊరేగింపులు, ఎన్ని బదనాం చేయాలో పిలిపించినా అన్ని అద్భుతంగా పోరాటం చేసినాం. ఇక తన్నుల పడ్డాం, తిట్టనోడు లేడు ఆంధ్రోడు, మమ్మలను తన్నుల పడ్డాం, కేసుల పడ్డాం, పోలీస్ స్టేషన్ల పాలైనాం. అవన్నీ కూడా బాధలు మర్చిపోయినాం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు చాలా రుబాబుగా తెలంగాణ రాష్ట్రం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మాకు బాధ అనిపించేది. మేము అప్పుడు కూడా తెలంగాణ స్టేట్ అని రాసేటోళ్ళం, రాష్ట్రం రాకముందే. ఖమ్మం జిల్లా అంటే 0 కొట్టేసేది, ఖమ్మం జిల్లా అని రాసేటోళ్ళం. అడ్రస్ ఎవరికైనా ఉత్తరం రాయాలంటే అంత అద్భుతమైనటువంటి పోరాటం జరిగిన సందర్భంగా మా శక్తివంతం లేకుండా పోరాటం చేసినాం. కానీ అవన్నీ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ మర్చిపోయినాం, ఆ బాధలన్నీ మర్చిపోయినాం. ఇప్పుడు అద్భుతంగా తెలంగాణ ముందుకు పోతూ ఉన్నది. తెలంగాణలో ఇప్పుడు అన్ని మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లు, ఒక అద్భుతమైనటువంటి దేశంలోనే ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. అది ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మొదటి అందరికీ. ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఆకునూరి కనకరాజన్న తెలంగాణ ఉద్యమకారుడు, టీజీబీకేఎస్ ప్రెసిడెంట్ సింగరేణికి నాయకత్వం వహించినటువంటి ఒక నికార్సైన తెలంగాణ ముద్దుబిడ్డ వారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం ఉంది. ఈ శుభదినం దాదాపు 12 సంవత్సరాల క్రితం మేము ఏదైతే విద్యార్థి దశ నాయకత్వంలో ఉన్నటువంటి ఆ సందర్భంలో సింగరేణిలో సకల జన సమ్మెతో పాటు తెలంగాణ అంటే సింగరేణి అంటే తెలంగాణ, కొత్తగూడెంలో ఈ తెలంగాణ ఉద్యమం అనేటువంటి ఫస్ట్ 1969 నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం. కేటీపీఎస్ ఎంప్లాయీస్కి నిరుద్ధంగా ఆ రోజు దస్తగిరి రామచందర్లు వాళ్ళ స్ఫూర్తితోటి
మా హెడ్ ఆఫీస్ ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమాన్ని కీర్తి స్థాయికి తీసుకొచ్చినట్టు మా ఉద్యమకారులు, సహచ ఉద్యమకారులు రాజశేఖర్ అన్న, గౌస్బాయ్, గౌడ్ అన్న, కొమరన్న వీరి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క గ్యాదరింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కనకరాజ్ అన్నకు ప్రత్యేకించి ధన్యవాదాలు. అదేవిధంగా తెలంగాణ దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కేక్ కటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.